శ్రీమాత్రే నమః. లలిత సహస్రనామము 46వ శ్లోకము మరియు అర్థము. నిష్కారణ నిష్కళంక నిరుపాధిర్నిరీశ్వర నీరాగారాగ మదనీ నిర్మదా మదనాసిని. అమ్మ స్వయం ఉనికిలో ఉన్నప్పటికీ విశ్వంలోని ప్రతిదీ ఉద్భవించడానికి ఆమె ఏకైక కారణం. అమ్మ ఎటువంటి నియంత్రణ, పరిమితులు, ఉనికికి ఆధారం లేకుండా పూర్తిగా స్వతంత్రమైనది. తాత్కాలిక పరిమితులు మరియు అవగాహనలకు అతీతమైన అమ్మ సర్వవ్యాప్తగా స్వయం ఉనికితో సర్వోన్నత పాలకురాలిగా అత్యున్నత శక్తితో ప్రతిదానికి పాలకురాలు అయినప్పటికీ ఆమెను పాలించే ప్రత్యేక ఈశ్వరుడు లేడు. దేవత యొక్క సంపూర్ణ స్వచ్ఛత, పరిపూర్ణత మరియు భౌతిక ప్రపంచంలో అంతర్లీనంగా ఉన్న అన్ని అసంపూర్ణతలను అధిగమించినదై మోహం, కోరిక, భావోద్వేగం, కోపం, ద్వేషం మరియు అసూయ వంటి మానసిక మచ్చల నుండి విముక్తి పొంది నిష్కళంకగా మరియు స్వచ్ఛమైనదిగా అరిషడ్వర్గగా పిలువబడుతున్నది. 6 అంతర్గత అవరోధాలకు అతీతంగా తన భక్తుల పట్ల మాతృత్వం మరియు ప్రేమ యొక్క స్వరూపి అయినప్పటికీ ప్రాపంచిక కోరికల హెచ్చుతగ్గులు మరియు పరిమితుల నుండి స్వాభావికంగా విముక్తి పొందింది. సంపూర్ణ సార్వభౌమత్వాన్ని పొంది సృష్టి యొక్క ప్రారంభము, అంతము లేని స్వతంత్ర మూలంగా అహంకారం నుండి పూర్తిగా విముక్తి పొంది అంతిమ బ్రహ్మతో ముడిపడి ఉన్నది. అంతిమ వాస్తవికత యొక్క స్వీయ సాక్షాత్కారాన్ని నిరోధిస్తుంది. అంతిమ వాస్తవికతగా సంపూర్ణమైన మార్పులేని స్వభావాన్ని చూపిస్తుంది. విశ్వంలో ప్రతిదీ ఆమెదే కాబట్టి ఆమెకు ఆశించడానికి నెరవేరని వస్తువులు లేవు. ఆధ్యాత్మిక అన్వేషకుడికి ఆత్మసాక్షాత్కారం మరియు విముక్తి మార్గాన్ని అడ్డుకునే 6 అంతర్గత నిరోధకాలను అనగా కోపం, కోరిక, అసూయ, గందరగోళం, గర్వం మరియు అసూయ తొలగించడంలో సహాయపడే శక్తిని అమ్మను ధ్యానించడం ద్వారా పొందవచ్చు. స్వస్తి.